మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో పోటీ ఎవరు అంటే మేనల్లుడు బన్నీయే అని సమాధానం వినిపిస్తోంది. చిరు మేనల్లుడుగా చిత్రరంగ ప్రవేశం చేసిన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు బన్నీ. మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో బన్నీకి విభేదాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా రామ్ చరణ్ బన్నీకి అస్సలు పడడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకున్న స్టార్డమ్ ఇమేజ్ కు ఇంకా మెగా కాంపౌండ్ లో ఉండాలా అనే ఆలోచనలో బన్నీ ఒంటరి పోరు మొదలు పెట్టాడని తెలుస్తోంది. మెగా కాంపౌండ్ హీరోలంతా ఒక్కటేనని తరచూ చిరంజీవి చెబుతూ ఉంటాడు. అయితే తాను మాత్రం వేరని చాలా సందర్భాల్లో బన్నీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్టైలిష్ స్టార్ కు మామ మెగాస్టార్ పేరు అవసరమే లేకుండా పోయింది. తన డాన్స్, యాక్షన్, కామెడీ స్టైల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లు తన తండ్రి చేతిలో ఉండగా బన్నీని తిరుగులేని హీరో నిలబెట్టాయి. అందుకే తానింకా మామచాటు మేనల్లుడు అనిపించుకోవడం ఇష్టం లేదట. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు, నోట్లు, మూవీ పబ్లిసిటీ, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలు వంటివి మెగాస్టార్ పిఆర్ టీమే చూసింది. ఫ్యాన్స్ మీట్లకు నాగబాబు కానీ, చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు కానీ కోఆర్డినేటర్ గా వ్యవహరించేవారు. ఇకపై బన్నీ ఫ్యాన్స్ మీట్లకు శిరీష్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 రీఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న మెగా హవాలో ఆయన పిఆర్ టీం తనను డిగ్రేడ్ చేసిందనే అనుమానంతో సొంత టీంను ఏర్పాటు చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇకపై బన్నీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ టీమే చూస్తుందట.